ఈరోజు ఎంతమంది చేత మనం చేయడం చేత 1,00,000 సార్లు స్వామివారికి నామంతో సింధూర అర్చన అనేటువంటిది మనం చేశాం. అయితే సింధూర అర్చన చేయడం వల్ల మనకి ఎలాంటి కలుగుతుంది అంటే చెబుతున్నారు, ఇందులోనే చెబుతున్నారు, నామాల్లోనే ఉంది. సౌమ్య బుధ గురు దోష నివారకాయ నమః. జాతకంలో ఉండబడేటువంటి గురుచండాల దోషాలు, ఏలినాటి శనైశ్చర గ్రహ దోష నివారకాయ నమః నామం ఆయన. శని అనేటువంటి దోషం ఉన్నటువంటి వారు ఆంజనేయ స్వామి వారి దగ్గర ఉంటే చాలు, వారికి ఎలాంటి శని బాధలు ఉండవని చెబుతున్నాయి. అయితే జాతకంలో ఉన్నటువంటి అది ఒకటే దోషాలు అంటే ఒకటే కాదు, మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటివన్నీ కూడా మనకి గండాల్లా వెంటాడుతూ ఉంటాయి. వాహన ప్రమాదాలని, అలాంటి వాహన ప్రమాదాలన్నీ కూడా నివారణ చేస్తాడు ఆంజనేయుడు. అంతేనా అండి అంటే సమస్తమైనటువంటి గాలి చేష్టలు కానీ భూత ప్రేత పిశాచ బాధలు ఏమైనా ఉంటాయి కూడా అవన్నీ కూడా మన గ్రామంలో, మన పట్టణంలో, మన వాసవినగర్లో ఏమీ రాకుండా చూస్తాడు ఆంజనేయ స్వామి వారు. ఎందుకనయ్యా అంటే హనుమాన్ యత్రమాస్థాయ దుఃఖక్షయ కరోభవ. హనుమంతుడి నామం ఎక్కడ మనం వినబడుతుందో అక్కడ దుఃఖాలు, మనకు ఉన్నటువంటి రోగాలన్నీ కూడా నివారించబడతాయి. అందుకనే చూడండి, రామాయణం అంతా కూడా ఒకవైపు రాముణ్ణి కీర్తిస్తే తర్వాత అంతా కూడా కీర్తించబడిందంతా ఎవరండి అంటే కనుక ఆంజనేయుడే. ఏమన్నా ఆంజనేయ స్వామి అంతగా ఏం చేసేసాడండి? మన వాళ్ళందరూ అంటూ ఉంటారు, ఏదైనా సరిగ్గా పని చేయకపోతే ఆంజనేయ స్వామిలా చూసి రమ్మంటే కాల్చి వచ్చారంటారు కదా. మరి చూసి రమ్మంటే కాల్చి రావడం ఏమిటండి అనుకోవచ్చు. ఆయన చూసి రమ్మంటే కాల్చి రాలేదు, ఆయన కాల్చి రమ్మంటే పేల్చొద్దుడు. ఆయన కాల్చి రమ్మని చెప్పలేదు కాబట్టి మామూలుగా వెళ్ళి మాట్లాడి వచ్చాడు. మరి ఎందుకు అన్నాడంటే, మరి ఎందుకు కాల్చవలసి వచ్చింది ఇదంతా అంటే జానకి అమ్మవారి యొక్క జాడ తెలుసుకురమ్మని చెప్పేసి రాముడు కొంతమందిని పెడతారన్నమాట. రాజా చైర సుగ్రీవో రాఘవేణాభిపాలిత. సుగ్రీవుడైనటువంటి సుగ్రీవుడు కొంతమంది మనుషుల్ని పెడతాడు. ఇంకో వీళ్ళు కావాలా, ఇంకో ఈయన నీ పని చేయడంలో అద్భుతమైనటువంటి వ్యక్తి, నీకు ఎవరు కావాలో తీసుకోరామా, నువ్వు బాధపడకు అని చెప్తున్నట్టు. బాధపడకు అని చెబుతుంటే వీళ్ళు ఎవరూ కూడా మాట వినట్లేదు. అందరినీ చూస్తున్నాడు రాముడు. ఒక్కసారిగా ఆంజనేయ స్వామిని చూడగానే చూపు ఆగిపోయింది. ఆయన వినయంతో ఉన్నట్టు, ఆయన ఎంత వినయంగా ఉన్నాడంటే చేతులు కట్టుకుని ఏది చెబితే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన హనుమని పంపు అన్నాడు. హనుమంతుడు నేను వెళ్ళమంటారా అండి, ఇప్పుడు వెళ్ళమంటారా, రేపు వెళ్ళమంటారా అని ఏం అడగలేదు, వెంటనే వెళ్ళిపోయాడు. ఇంతలాగా ఎలా వెళ్ళిపోయాడంటే ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం. అయ్యి బాబాయ్ ఎక్కడో ఉంది, మనం ఏమంటాం ఇవాళ ఏమైనా తెమ్మన్నాం అనుకోండి, బాబాయ్ ఎండండి చాలా కష్టం అండి, దూరం అండి, కారు లేదండి, డ్రైవర్ లేదండి అని చెబుతూ ఉంటాం. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఎంత దూరం దాటాలి, లంక అనేటువంటి పట్టణానికి వెళ్ళాలి అంటే 24,000 కిలోమీటర్లు తోకాలి. అంత సముద్రం మానవుడి వల్ల అవుతుందా? అవ్వదు. రోడ్డు మీదే మనం 2 కిలోమీటర్ల ఎండలో వెళ్ళలేం. అలాంటిది పర్వతాల్లో నుంచి సముద్రాన్ని దూకి అటువైపు వెళ్ళాలి లంకకి. ఆ లంకకి వెళ్ళాలి అంటే ఆయన ఏం చేశాడో తెలుసా అండి? ఒక్కసారిగా జై శ్రీరామ్ అన్నాడు, ఒక్కసారి ఎగిరాడు. ఎగిరితే ఆయన కూడా ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా ఆయనకి పుష్పాలు జల్లుతున్నట్టుగా పువ్వులన్నీ కూడా లేచి ఆయన మీద పడ్డాయట. అలా వెళ్ళాడు ఆయన. వెళ్ళగానే లంకలో ప్రవేశం చేశాడు. లంక ఎలా ఉందంటే రామరాజ్యం కన్నా 100 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటిది లంక. రాముడి వేదిల్లో అందరు మనుషులు, మంచి మనస్తత్వం, ధర్మం నిలబడినటువంటి గ్రామం రామరాజ్యం అయోధ్య. బంగారంతో నిర్మితమైనటువంటిదంతా కూడా శ్రీలంక అన్నారు. శ్రీలంక ఎవరిచ్చారు? సాక్షాత్ పరమేశ్వరుడు భక్తి గురించి ఇచ్చేసాడు ఆయన. రావణాసుర భక్తి అంటారు. అందుకునే రావణాసురుడు ఎలాంటి వాడు, వాడు ఏమైనా చేతకాని వాడా అండి అంటే రావణుడు అసలు అలా కాదు. 3 కోట్ల లింగాలకి రోజులు అర్చన చేసేవాట. ప్రతిరోజు 3 కోట్ల శివలింగాలకి అర్చన చేసి పూజ చేసి మనలాగా అప్పుడు ఆయన మిగతా పనులు చూసేవాట. అంతటి శివాగ్రకేశ్వరుడు అయినటువంటి రావణాసురుణ్ణి చూడడానికి చక్కగా సీతమ్మ వారిని చూడడానికి వెళ్ళాడు. ఈవిడ ఎలా ఉందయ్యా అంటే అశోకవనంలో కూర్చుంది. రాముడు ఎప్పుడు వస్తాడా అని చూస్తోంది. రాముడు ఎవరినైనా పంపించాడా అని చూడలే, రాముడు ఎప్పుడు వస్తాడా అని చూస్తోందిట. చూసేటప్పటికి ఆంజనేయ స్వామి వచ్చేటప్పటికి నన్ను రాముల వారు పంపారమ్మా అన్నట్ట. సీతాదేవి నమ్మలేదు. ఎందుకంటే రావణాసురుడు 100 రకాల వేషాలు వేసుకొస్తాడు, వీడు అసలే మాయగాడు అని చెప్పేసరి నమ్మకపోయేటప్పటికీ రామముద్రిక అనేటువంటిది రాజ్యంలో మహారాజుకు ఒక ముద్రిక ఉంటుంది, ఒక ఉంగరం. ఆ ఉంగరాన్ని చూపించాడు ఆయన. చూపించగానే అప్పుడు అమ్మవారు నమ్మింది. నమ్మేటప్పటికీ అమ్మ రాముడు చాలా బాధపడుతున్నాడమ్మా, అక్కడ రాముడి బాధ చూడలేక నేను వచ్చానని చెప్పేటప్పుడు